ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నామండి. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం ఈ బగారాలకు సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైందని ఈ బగారాలకు సంబంధించిన దినుసులన్నీ వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా తిప్పుకోవాలి ఒకసారి. ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. అలానే మిర్చి కూడా ఇప్పుడే వేస్తే మగ్గుతాయి అండి. రెండు కలిపి మూత వేసి పెట్టుకున్నాము. ఒకసారి ఇలా కలర్ తిప్పుకోవాలండి. కొత్తిమీర పుదీనా కొద్దిగా మగ్గనివ్వాలండి. తాలింపులో మగ్గితే టేస్ట్ ఉంటుంది, అందుకే మగ్గనివ్వాలి. ఇలా కలుపుకోవాలి మనం. క్యారెట్, ఆలు, ఈ టమాటా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ ఇప్పుడు మగ్గనిద్దామండి. ఇల్లు వేసేసి మనం ఒకసారి కలవ తిప్పుకొని ఇలా కలవ తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. మంచిగా గుజ్జుగా మగ్గేలాగా మగ్గనివ్వాలి. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. నిన్న జీలకర్ర వేయటం మర్చిపోయానండి, అందుకే జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాను. చూడండి అండి, ఇలా చేసుకోవాలి. కొంచెం అంతా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఏంటి చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారండి, ఇది ఆలు చిప్స్ పిల్లలకి చేస్తున్నానండి. వాళ్ళు స్నాక్స్ అడుగుతుంటే సాయంత్రం అయిందని ఆలు చిప్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. అలా వాటర్ అన్నీ పారబోసానండి, ఎందుకంటే శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు వైట్ కలర్లో ఇలా వచ్చేలాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నామండి. రెండు కేజీల బియ్యం కదండి, అందుకే నేను చూడండి ఈ లోటాతోని 8 లోటాలు పోస్తానండి. ఎందుకంటే చిన్న లోటా కదా, అందుకే 8 లోటాలు పోస్తున్నాను. కొద్దిగా పెద్దదైతే 6 పోసుకోవచ్చండి. సో 8 లోటాలు పోసానండి. ఇది సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ మనం ఉప్పు సరిపోయిందో లేదో వాటర్ చెక్ చేసుకొని వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. చిప్స్ కోసం ఆయిల్ వేడి చేస్తున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి. మనం ఒక్కటే వేసి చెక్ చేసుకున్నాము. చూడండి, ఇలా బబుల్స్ లాగా రావాలండి. ఒకటేసి చెక్ చేశానండి. ఇప్పుడు 2-3 వేసుకున్నామండి. అంటే మనం ఎమ్మటే తిప్పొద్దండి, కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా అయ్యేటప్పుడు మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను. ఎసరైతే మనకి తెల్లాలి కదండి, అంతలోపు బియ్యం నానతాయండి. బియ్యం కడిగేసి పెట్టుకున్నాము. ఈ సోలతో 3 సోలు పోస్తున్నానండి నేను బియ్యం. పోసానండి. 3వ సోలండి ఇప్పుడు పోసేది. చూడండి అండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలని నేను ఇలా వేయించుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనం మామూలుగా వేయించుకున్నా ఏం కాదు, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైనా ఏం కాదండి. చూడండి అండి, ఒక వాయి తీసానండి, ఇంకొక వాయి వేస్తాను. ఇప్పుడు బియ్యాన్ని ఇగో ఇలా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే ఇప్పుడు నానబెట్టానండి, అంటే కడిగేసి నానబెట్టాను. నీళ్ళు పోతున్నాయి మమ్మీ. ఇలా
కారం వేసుకొని మనం ఇలా కలుపుకొని తింటే మస్తు ఉంటుందండి. చూడండి భలే కరకరలాడేటట్టు ఉంటాయండి. ఇప్పుడే తినొద్దండి, కొంచెం అయిన తర్వాత 10 minutes అయిన తర్వాత తింటే మంచిగా కరకరలాడతాయండి ఇవి. చూడండి చిప్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తెరలనివ్వాలండి. తెరలనిచ్చిన తర్వాత మనం బియ్యం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మనం ఇలా వేసుకున్నాం. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా మనం ఎక్కువ మందిని కూడా తినొచ్చండి. హోటల్లో తెచ్చుకున్నట్టయితే ఉండదండి, మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అసలు పిల్లలకైనా ఎవరికైనా కానీ ఇంట్లోనే చేస్తా. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి, కొనుక్కరాను. చిప్స్ వీడియో తీసేయాలి. అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అసలు ఇంతకి ఏమంటుంది. ఇందాక చెప్పమంటే బిర్యానీ అని జోక్ చేసింది. వామ్మో నిజంగానే బిర్యానీ వండుతుంది మా అక్క. సండే స్పెషల్ కదా, అందుకే బిర్యానీ వండుతుంది. అనుకోలేదు అసలు, మైండ్ బ్లోయింగ్. నువ్వు బిర్యానీ నేనైతే ఎప్పుడు చర్చికి వెళ్ళొచ్చాక ఇలా చేసుకుంటామండి. మార్నింగ్ అయితే టిఫిన్ చేసి వెళ్తాము, చర్చికి వెళ్ళొచ్చాక ఇలా చేసుకొని తింటామండి. అక్క ఇదిగో వేసినట్టున్నా వేసా, ఇలాగే వేసా, తాలింపులో వేసిన. అక్క బిర్యానీ ఎలా చేయాలో నాకు నేర్పి మా హాస్టల్లో మెస్ ఆయనకి నేర్పిస్తా. ఆయన అయితే బిర్యానీ వండితే బా అనకూడదు కానీ వైట్ రైస్ కూడా తిన్నట్టు అనిపించదు ఆయన బిర్యానీ వండితే. కొన్ని బిర్యానీ టేస్ట్ చూస్తా, మీకు ఎన్ని మార్క్స్ వస్తానంటే బిర్యానీ టేస్ట్ చూసాక చెప్తా. బగారా అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం లైట్గా సిమ్ లాస్ట్కి వచ్చే టైంలోని మనం ఇది వేసుకోవాలండి, కలర్ ఫుడ్ వేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేలాగా అంతా కలిసేలాగా వేసుకోవాలండి. తర్వాత కొంచెం అంతా లైట్గా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes అయిన తర్వాత దింపేసేయాలండి. మాకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. బగారా చికెన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మాకు. అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మేమైతే ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తామండి. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? మస్తుంది, చాలా బాగుంది. ఈరోజు అయితే మంచిగా ఉంది. అలా ఆనియన్స్, నిమ్మకాయ ఇవి వేసాను. అలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు చాలా బాగుంటుంది, బాగుంది కూడా, చాలా బాగుంది.